హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రేషన్ కార్డులన్నీ కూడా అయితే రద్దు చేస్తున్నారు. సో రద్దు చేసి మనకు కొత్త కార్డులను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే మనకు పాత రేషన్ కార్డులు పనిచేస్తాయా చేయవా, వీటితో పాటుగా మహిళలకు సంబంధించి మరో 2 శుభవార్తలు కూడా వచ్చాయండి. సో మహిళల ఖాతాలలోకి ప్రతి నెల కూడా డబ్బులు అయితే వస్తాయి. సో ఈ యొక్క 3 విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. దయచేసి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ అయితే ఉంటుంది, లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి భారీ విజయాన్ని అయితే మనకు కైవసం చేసుకుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా కొత్త సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో ఆయన వచ్చేసి మనకు గుంటూరు దగ్గర మనకు ఒక భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన కొన్ని మాటలు అనేది మాట్లాడిన తర్వాత గవర్నర్ సమక్షంలో మనకు ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చేసి మనకు మా రాష్ట్రానికి సంబంధించిన కొత్త మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. ప్రముఖులు కూడా, రాజకీయవేత్తలు, పక్క రాష్ట్రాలకు ఉన్నటువంటి సీఎంలు, సో వాళ్ళని కూడా ఆహ్వానం అయితే పంపారు. సో వాళ్ళందరూ కూడా వస్తారన్నమాట. సో అయితే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం ఫస్ట్ ఏ ఫైల్ మీద సంతకం పెడతారంటే మనకు మెగా డిఎస్సి మీద అయితే పెడతారండి. సో ఈ యొక్క మెగా డిఎస్సి పైన చాలా రోజుల నుంచి మనకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మెగా డిఎస్సి అయితే మనకు అమలు చేయలేదు, కానీ సో దాన్ని లాస్ట్ ఫైనల్లో మనకి ఎలక్షన్స్ దగ్గర టైంలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు మనకైతే అది ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి సో అది మనకైతే పవర్ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అయితే జరగలేదన్నమాట మెగా డిఎస్సి పైన. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నేరుగా మెగా డిఎస్సి పైన అయితే సంతకం పెడతామనేసి అప్పుడు మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రజెంట్ కొత్తగా ఎన్నికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే సో వారిద్దరూ కూడా అయితే ప్రకటించారన్నమాట. సో మెగా డిఎస్సి పైన తొలి సంతకం అయితే ఉంటుందని. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగుల కొరకు అయితే మనకు మెగా డిఎస్సి అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో తొలి సంతకం అది ఉంటుంది. సో ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు, సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నేరుగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు సామాజిక పెన్షన్లు, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అలాగే తలసేమియా కానీ, తర్వాత మనకు ఈ యొక్క క్యాన్సర్ రోగులు కావచ్చు, మనకు తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే సో ఇటువంటి వారందరికీ కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళ యొక్క వ్యాధులను బట్టి వాళ్ళకి నేరుగా ఈ యొక్క పెన్షన్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సో ఇవి 2 తొలి సంతకాలు అయితే కింద అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ డిఎస్సి, సెకండ్ వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్లు. సో మూడోదిగా చూసుకున్నట్లయితే మూడో దానికి వచ్చేసి మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచిత బస్సు మనకు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు మనకు ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల్లో తాము కూటమిగా ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క కూటమి కనుక అధికారంలో కనుక వస్తే ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క ఫ్రీ బస్సును అయితే ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ యొక్క ఫ్రీ బస్సును ప్రవేశపెడతామని చెప్పారు. ఈ ఫ్రీ బస్సులో మనకు కేవలం ఆధార్ కార్డ్ ఆధారంగా మనకు ఫ్రీ బస్ అయితే ఉంటుందండి. అయితే ఆధార్ కార్డులో మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆధార్ కార్డులో ఏంటంటే మనకు వయసు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ అయి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలు అయి ఉండాలి. సో అప్పుడే మనకు ఏ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయడానికి బస్సులో ఫ్రీ జర్నీ అయితే ఉంటుందన్నమాట. అయితే మన పక్క రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తున్నారు, అలాగే మనకు కర్ణాటకలో కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారన్నమాట. అయితే అదే విధానాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్నది రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఫ్రీ బస్కి మనకు ఈ యొక్క
ప్రచారాల్లో తిరిగేటప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పారండి. సో ఫ్రీ బస్ వచ్చేసి మేము ఒక జిల్లా వారికి ఆ జిల్లాలోనే ఫ్రీ బస్ అయితే ఉండేలాగానైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మరి చూడాలి, మనకు ఆ జిల్లా ప్రాంతంలో మాత్రమే మనకు ఈ యొక్క ఫ్రీ బస్సులు ఇస్తారా, లేకపోతే మనం ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి వెళ్ళడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ఇస్తారనే దానిపైన అప్డేట్ అయితే వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్ అనేది అమలైన తర్వాత మనకు మరొక పథకం అయితే ఉందండి మహిళలకు సంబంధించి. సో మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకు 1500 రూపాయలను నేరుగా అయితే పంపిణీ చేయడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి అధికారులను మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, సో అప్పులు ఎంత ఉన్నాయి, మనం ఎంత బడ్జెట్ అనేది జనరేట్ చేయాలి, ఈ విషయాలన్నిటిపైన ఆదేశాలు కూడా అధికారులకు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు అయితే పంపిణీ చేస్తారండి. అయితే ఈ 1500 రూపాయలు మీకు రావాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో వాటిల్లో ముఖ్యమైనది వచ్చేసి రేషన్ కార్డు. సో రేషన్ కార్డు అనేది 100% కలిగి ఉండాలి. సో సెకండ్ వచ్చేసి మనకు ఈ యొక్క ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు కూడా మనకు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటుగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. సో ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా ఈ 1500 పంపిణీ చేస్తారా, లేదా ఎవ్రీ మంత్ మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారనే దానిపైన అయితే మన యొక్క రాష్ట్ర అధిష్టానం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి సో ఆయన మనకు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆయన అయితే మనకు డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పటివరకు చూసుకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సో వాలంటీర్ దగ్గర పంపిణీ చేయాలా, లేకపోతే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్లో వేయాలనే దానిపైన మనకు ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా రూపొందించాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అయితే ఉంది. సో దీనిపైన మనకు మరిన్ని క్లియర్ అప్డేట్స్ రాగానే చెప్తాను. తర్వాత వచ్చేసి మనకు క్యాష్ టు ఇన్కమ్. సో ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్స్ కలిగి ఉంటే మీకు ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు పథకానికి సంబంధించి అప్లై చేసుకోమని అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకొని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరైతే ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ని రెడీ అయితే చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో చాలామంది కామెంట్స్ రూపంలో బ్రదర్ కొత్త రేషన్ కార్డులు వస్తాయంట కదా, మా రేషన్ కార్డులు తీసేస్తారంట కదా, అప్పుడు మేము కొత్తగా అప్లై చేసుకోవాలా, ఏం చేయాలి బ్రదర్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. సో మీరైతే టెన్షన్ పడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే మన యొక్క ప్రజెంట్ ఏర్పడినటువంటి యొక్క కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మనకు రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పేసి అయితే చెప్పలేదు. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రచారాన్ని బట్టి మీరైతే ఆందోళన చెందొద్దు. సో అప్డేట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను. అయితే రేషన్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఏంటంటే కొత్త రేషన్ కార్డులని ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీస్ వేరే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది. అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ ప్లేస్లో స్మార్ట్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారు, స్మార్ట్ రేషన్ కార్డ్స్ని. సో గతంలో చూసుకుంటే మనకు పుస్తకాల రూపంలో రేషన్ కార్డులు ఉండేటివి. తర్వాత వచ్చేసి వాటిని మోడిఫై చేసి ఒక సింగిల్ పేపర్ లాగా ఇచ్చారనమాట లామినేషన్తో. తర్వాత వచ్చేసి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి ఒక పేపర్ టైప్లో సో మనకు ఒక పేపర్ టైప్లో ఒక స్మాల్ కార్డ్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని మన పక్క రాష్ట్రంలో కూడా స్మార్ట్ కార్డుల రూపంలో తీస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మనకు తెలంగాణలో కూడా అయితే ఈ స్మార్ట్ కార్డులు తీసుకొస్తామని చెప్పారు. సో అదే తరహాలో మనకు స్మార్ట్ కార్డులు కనుక తీసుకొని వస్తారని చెప్పేసి మనకు కూడా ప్రచారంలో అయితే ఉందన్నమాట. ఇన్ కేసు ఒకవేళ స్మార్ట్ కార్డులు కనుక తీసుకొని వస్తే ఈ పాత కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయో సో అవి అలాగే ఉంటాయి, కానీ వాటిని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అవి యాక్టివ్లో ఉండవు, డియాక్టివేట్ అయిపోతాయి. తర్వాత మనకు వచ్చేసి స్మార్ట్ కార్డులు ఏవైతే వస్తాయో సో ఈ స్మార్ట్ కార్డులు వచ్చేసి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనకు రన్నింగ్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త కార్డులు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. సో ఒకవేళ ప్రవేశపెడితే మాత్రమే పాత కార్డులు అనేటివి ఇక నుంచి వాడుకలోకి రావు, కొత్త కార్డులు వాడుకలోకి వచ్చేస్తాయి. ఇన్ కేసు ఒకవేళ ఇలా కాకుండా మనకు ఓన్లీ ఎవరైతే కొత్త కార్డుకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొత్త కార్డులు వస్తే మాత్రం ఆ కార్డుల పైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారి ఫోటో, ఎవరైనా మనకు పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క
ఫొటోస్తో అయితే మనకు కార్డులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక మనకు ఈ యొక్క పాత కార్డులు ఏవైతే ఉన్నాయో సో అవైతే మనకు తొలగించే అవకాశం లేదు. మ్యాక్సిమం మనకు స్మార్ట్ కార్డులు తీసుకొచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ప్రమాణం అయితే చేశారు. అంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆయనతో ఒక మాట ఇచ్చారనమాట. సో దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల పాటు ఆ యొక్క ఫ్రీ రేషన్ అయితే మేము పంపిణీ చేస్తాము. ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఏదైతే ఉందో సో ఆ పథకం కింద ఫ్రీ రేషన్ అయితే ఇస్తామని చెప్పేసి మనకైతే ప్రజెంట్ ప్రకటించారు. ఆ పథకాన్ని వచ్చే 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తామని చెప్పారు. అలాగే వన్ నేషన్ వన్ రేషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. సో ఈ యొక్క 2 అప్డేట్స్ని బట్టి మనకు ఈ యొక్క రేషన్ కనుక పెంచితే డైరెక్ట్గా మనకు ఈ విధంగా అయితే మనకు పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ అంటే కొత్త కార్డులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనకు పాత కార్డులని వాటిని క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్లో కొత్త కార్డులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉండదు. ఏది ఏమైనా సరే నేను మీకు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే ప్రతి చిన్న అప్డేట్ కూడా వీడియో చేసి తెలియజేస్తాను. రేషన్కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, పెన్షన్లకు కూడా సంబంధించి, మహిళలకు సంబంధించి 3 విషయాలకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.